హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి, బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అయితే ఈరోజు ఏంటంటే చల్లచారు చేసుకుందామని నేను అన్ని రెడీ పెట్టుకున్నా. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం చల్లచారు ఎలా చేసుకోవాలో మీకు చూపెడతా రండి. చల్లచారుకు పెరుగు తీసుకోవాలి. ఇలా పెరుగు నేను పెద్ద ప్యాకెట్ తీసుకున్నా. మీకు ఎక్కువ మంది ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంత తీసుకున్నా. ఇప్పుడు ఇది మంచిగా మనం ఉప్పు వేసుకుందాం. దీంట్లో కొంచెం అంతా రుచికి తగినంత వేసుకొని మళ్ళీ తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇసం అయితే మంచిగా ఉండదు. తర్వాత మనం పసుపు వేసుకుందాం. కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఇలా ఫస్ట్ పసుపు వేస్తే పెరుగులు అన్నది మంచిగా కలిసిపోతుంది. మనము మన పోసి పెట్టినా కానీ ఇట్లా మంచిగా తెల్లగా ఉండదు. పెరుగు అనేది ఇట్లా పచ్చగా మంచిగా ఉంటుంది అన్నట్టు. దీన్ని మంచిగా మనము దీంతో మంచిగా ఇట్లా అనుకుందాం. ఇట్లా అనుకోవాలి. ఈ చల్లసారు చేసేదాంతో దీంతో ఇట్లా మంచిగా అనుకోవాలి. ఈ పెరుగు అనేది మొత్తము గడ్డలు ఉండకుండా కలుపుకోవాలి అంతే. ఇప్పుడు ఇది మంచిగా కలిసిపోయింది. చూసారా, మంచిగా కలిసిపోయింది. ఇట్లా కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకున్నాం. నూనె వేడెక్కినాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకున్నాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాక పోచిత్తులు వేసుకుందాం. పోచిత్తులు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది. ఇవి వేగినాక దూరగా వేగాలి. ఇవి ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 4-5 పచ్చిమిర్చి ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కారం వేసుకుంటలేం కదా, ఇదే కారం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తక్కువ తినే వాళ్ళు అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 4 వేసుకున్నాం. ఇది మంచిగా దూరగా వేగాలి. ఇవి మంచిగా వేగుతుంది. మిరపకాయలు అనేది మంచిగా ఉంటుంది, లేకపోతే అంత మిరపకాయలు మంచిగా ఉండదు. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిగడ్డలు వేసుకుంటాం. ఉల్లిగడ్డలు ఇందులోనే వేసుకోవాలి. తర్వాత మనకు ఇష్టం ఉంటే ఇంకా వట్టి కోసేసుకోవచ్చు, కానీ తాలింపులో కొన్ని వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనము ఎల్లిగడ్డ ఇట్లా కొంచెం వక్కలు చెక్కలు దంచి వేసుకోవాలి. ఇది మంచిగా దూరగా వేగాలి. మంచిగా దూరగా వేగితే మంచిగా ఉంటుంది. మనకు ఎప్పుడన్నా ఏదన్నా తినాలన్న పప్పు ఉంటుంది కదా, పప్పు ఉన్నప్పుడు చారు లేకుంటే ఇట్లా చల్లచారు చేసుకొని తినచ్చు. మంచిగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. వట్టి పప్పుతోని వట్టి కూరగాయలతో తినబుద్ధి కాదు కదా, మనకి పెరుగు తెచ్చుకున్నప్పుడు ఇట్లా చల్లచారు చేసుకుంటే కొంచెం కడుపు నిండా తింటాము. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మనకు కూడా ఇది ఎండాకాలం ఎక్కువ పెరుగు వాడతాం కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నట్టు. ఇందులో కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇవి దూరగా వేయాలి. ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఎర్రగా మంచిగా అయ్యేదాకా మనం గోలించుకుందాం. ఇప్పుడు ఇవి మంచిగా దూరగా వేగిపోయినాయి. చూసారా, ఇట్లా వేయాలి అన్నట్టు. ఇట్లా వేగితేనే మంచిగా ఉంటుంది. చల్లచారు అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇట్లా వేగకపోతే ఉల్లిగడ్డలు మంచిగా ఉండదు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఆ చల్లలో కూడా కొద్దిగా వేసినా ఇలా కొంచెం వేసుకుందాం. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం. మనం ఎల్లిగడ్డలు వేసినాం కదా, కమ్మటి వాసన వస్తుంది. ఎల్లిగడ్డలు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవద్దు, అట్టి ఎల్లిగడ్డలు దంచి వేసుకోవాలి. ఇది మంచిగా పసుపు అనేది నూనెలో మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న చల్లసారు ఇందులో పోసేసుకుందాం. పోసి తొందరనే స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే గడ్డలు కడుతుంది పెరుగు అనేది. స్టవ్ ఆఫ్ చేసిన నేను ఇప్పుడు ఇందులో శనగపిండి అది ఏం పోయలేదు, వట్టిగానే మామూలుగానే చేసేసిన. శనగపిండి పోతే కొంచెం చిక్కగా అవుతుంది, అందుకే పోయలేదు. ఇట్లనే చేసిన అన్నట్టు, డైరెక్ట్ చేసిన. శనగపిండి అద్దని చేసిన. మీ ఇష్టం, మీరు శనగపిండి అయినా చేసుకోవచ్చు, ఇట్లయినా చేసుకోవచ్చు. ఇట్లా కూడా కమ్మగా ఉంటుంది చారు. చూసారా ఎంత మంచిగా ఉంది. ఇట్లా మనము శనగపిండి పోసుకుంటాం అనుకో, అది కొంచెం పిండి ఉంటుంది, టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి ఇట్లా చేసుకోవాలి. అంత మొత్తం పెరుగుతూనే చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. చూసారా, ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎలా వచ్చింది వీడియో? మీకు నచ్చిందా? చూడండి, బాగుంది కదా. ఇట్లా చేసుకోండి ఒకసారి. ఇట్లా చేసుకుంటే టేస్ట్ దీని గురించి కూడా అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటే మంచిగా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనం కూడా కడుపు నిండా తింటాము. బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన చల్లచారు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.